భద్రాచలంలో దంతెలబోరు గ్రామ సర్పంచ్ సోడే వెంకటరమణ మృతి ఘటనపై ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ వెంకటరమణ మృతికి న్యాయం చేయాలని సిపిఐ నాయకులు కుటుంబ సభ్యులు బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. కాలికి చికిత్స చేసిన తర్వాతే వెంకటరమణ మృతి చెందారని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి అసలు నిజాలు బయటకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన పరిహారం ఇవ్వాలని కోరారు. వెంకటరమణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని సిపిఐ నాయకులు స్పష్టం చేశారు. ఈ ధర్నాలో సిపిఐ నాయకులు, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే తాజా సమాచారం. ఎంకే న్యూస్ 24. ఆమెకి సీరియస్ అయిపోయింది, ఆమె బతికే పరిస్థితి లేదని చెప్పని ఇద్దరు డాక్టర్లు వెంబడి పెట్టుకొని ఖమ్మం తీసుకెళ్లి చచ్చిపోయిన ఇక్కడే చంపేసి. పాలంచ మండలానికి సంబంధించి దంతెలబోరు ఎస్సీ కాలనీ నూతన సర్పంచ్ అయినటువంటి మొన్ననే రీసెంట్గా సర్పంచ్ 7 నెలలు కూడా కాలేదు సర్పంచ్ అయినటువంటి సోడే వెంకటరమణ ఎప్పుడో గత 3-4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి కాలుకి రాడ్డేసింది, లైట్గా పెయిన్ వస్తున్నదని చెప్పేసి మన భద్రాచలం మిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం మోహన్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఆ రోజు బాగానే టెస్టులు చేయడం, రెండో రోజు టెస్ట్ చేయడం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ. నా పేరు ముత్యాల విశ్వనాథం అండి. నేను సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు, కార్యదర్శిని. ఇక్కడ సోడే వెంకటరమణ అనే అమ్మాయి దంతెలబోరు ఎస్సీ కాలనీ సర్పంచ్. ఆ సర్పంచ్ గారు గత 3 రోజుల నాడు ఆమె ఆరోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యంతో, అంతకుముందు ఏదో చిన్న యాక్సిడెంట్ అయితే కాలికి ఫ్రాక్చర్ అయింది. ఆ కాలికి ఫ్రాక్చర్ అయిన సందర్భంగా ఆయనకి రాడ్లు వేసింది కూడా ఈ హాస్పిటల్లోనే రాడ్లు వేశారు. ఆ రాడ్డు తీపించుకోవడం కోసం సంపూర్ణమైన ఆరోగ్యంతో మంచిగా ఈ హాస్పిటల్కి వచ్చినటువంటి అమ్మాయిని మరి ఆ కాలికి రాడ్లు తీపించుకోవడానికి వచ్చినటువంటి ఆమె 2 రోజుల పాటు హాస్పిటల్లో పెట్టుకొని లాస్ట్ రోజు ఆమెకి సీరియస్ అయిపోయింది, ఆమె బతికే పరిస్థితి లేదని చెప్పని ఇద్దరు డాక్టర్లు వెంబడి పెట్టుకొని ఖమ్మం తీసుకెళ్లి చచ్చిపోయిన ఇక్కడే చంపేశారు. అది ఎట్లా చచ్చిపోయింది ఏంటనేది మిగతా ఈ పాపం ఆ పేషెంట్, ఆ చచ్చిపోయిన అమ్మాయి తల్లిదండ్రులకు కానీ, మామకు కానీ, భర్తకు కానీ, పిల్లలకు కానీ ఎవరికి తెలియదు. ఆ అమ్మాయికి కూడా తెలియదు. సంపూర్ణ ఆరోగ్యంతో వచ్చింది కదా, రాడ్డు కదా తీపించుకోవడానికి వచ్చింది. అటువంటి అమ్మాయిని మరి ఏ ఇంజెక్షన్ ఇచ్చారో ఆ ఇంజెక్షన్ వికటించి ఆ అమ్మాయి చచ్చిపోయిన బాడీని ఖమ్మం దాకా తీసుకెళ్ళిపోయి అడిగి పోయిన తర్వాత చచ్చిపోయిన నిర్ధారణ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న అమ్మాయిని ఈ మోహన్ రావు డాక్టర్ అనేవాడు మంచి వైద్యంలో పెట్టకుండా అక్కడ ఉన్నదంతా ఏం వైద్యులు అండి, ఏం వైద్యం అది, ఆ వైద్యం వికటించే చచ్చిపోయిందనే దాంతో మేము తీసుకొచ్చి ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయమని కూర్చున్నారు. దంతెలబోరు ప్రజానీకం అంతా వచ్చారు. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా ఆ అమ్మాయి న్యాయం కోసమే న్యాయం కాపాడండి, సంపూర్ణ ఆరోగ్యంతో వచ్చినటువంటి వెంకటరమణని చంపేసి పంపించినటువంటి మోహన్ రావు డాక్టర్ని తక్షణమే అరెస్ట్ చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పని మేమందరినీ యాజమాన్యం పోలీసులు కూడా కోరుతా ఉన్నాం. నిన్న సాయంత్రం పూట ఆ వెంకటరమణ బాడీని తీసుకొచ్చి హాస్పిటల్ ముందు పెడితే పోలీసు వారు ఇక్కడ ఉండటానికి లేదని దౌర్జన్యంగా ఆ బాడీని కూడా తీసుకెళ్లి మార్చురీలో పెట్టారు. మార్చురీలో పెట్టినా కూడా ఏం పర్వాలేదు, మేము మార్చురీ నుంచి తీసుకొచ్చేసి హాస్పిటల్ ముందు పోయి ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కల్లూరి వెంకటేశ్వరరావు, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలంచ మండలానికి సంబంధించి దంతెలబోరు ఎస్సీ కాలనీ నూతన సర్పంచ్ అయినటువంటి మొన్ననే రీసెంట్గా సర్పంచ్ 7 నెలలు కూడా కాలేదు సర్పంచ్ అయినటువంటి సోడే వెంకటరమణ ఎప్పుడో గత 3-4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి కాలుకి రాడ్డేసింది, లైట్గా పెయిన్ వస్తున్నదని చెప్పేసి మన భద్రాచలం మిమ్స్ హాస్పిటల్
యాజమాన్యం మోహన్రావు హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఆ రోజు బాగానే టెస్టులు చేయడం, రెండో రోజు టెస్ట్ చేయటం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ మూడో రోజు సీరియస్ అయిందని చెప్పి ఒక ఇద్దరు డాక్టర్లని తీసుకొని మళ్ళీ ఖమ్మం పంపించడం అంటే వాళ్ళు చేసే రోగం ఒకటైతే వైద్యం ఒకటి చేసినట్టుగా ఇక్కడ కనపడతా ఉన్నది. మంచిగా ఉన్నటువంటి వ్యక్తి, చిన్న పిల్లలతో వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు చనిపోయిందని అంటే దానికి కారణం సరైన వైద్యం. ఆ వైద్యం చేసే దాంట్లో వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక చేయటం వల్లనే ఈరోజు ఆమె చనిపోయిందనేది అర్థమవుతా ఉన్నది. అందుకని ఈరోజు మేము ఇక్కడ పార్టీగా, మా పార్టీ సర్పంచ్ కాబట్టి ఇక్కడ మిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం బయటికి రావాలని చెప్పి శాంతియుతంగా మేము ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే కవ్వింపు చర్యలకి పాల్పడి వాళ్ళు బయటకు వచ్చి ఆ యాజమాన్యం సిబ్బంది కవ్వింపు చర్యలకి పాల్పడటమే కాకుండా మమ్మల్ని అక్కడికి రప్పించి లోనకెళ్ళి వాళ్ళే నిప్పులు పెట్టుకొని తగలబెట్టి కవింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సీసీ ఫుటేజీ స్పష్టంగా కనపడుతుంది. మా వాళ్ళు అటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళు కాదు. శాంతియుతంగా జరుగుతున్నటువంటి ధర్నాని విచ్ఛిన్నం చేయడానికి పాల్పడినటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ సోడి వెంకటరమణ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇద్దరు పిల్లలు, చంటి పిల్లలు, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు మేము హాస్పిటల్కి వచ్చామండి. మా మిస్సెస్కి కాలు నొప్పి వస్తుందని, వాపు వచ్చిందన్న కారణంతో మేము హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి వస్తే వాళ్ళు బ్లడ్ ఉన్న అశోక్ రెడ్డి అనే డాక్టరు, ఆర్థోపెడిక్ డాక్టరు, ఇదే మిమ్స్ హాస్పిటల్లో, మాది మిమ్స్ హాస్పిటల్లోకి చూపించుకోవడానికి వస్తే వాళ్ళు టెస్టులు, ఎక్స్రేలు చేసేసి వాళ్ళు అడ్మిట్ అవ్వాలని చెప్పారు. అమ్మాయి కాలు ఇన్ఫెక్షన్ అయింది, కాలు ఇన్ఫెక్షన్ తీసి స్టీల్ రాడ్లు తీయాలనేసి చెప్పారు. ఇంకా ఏంది అని అడ్మిట్ అయ్యారు. 4 days అడ్మిట్ అవ్వాలన్నారు. ఒక్క కాలు నొప్పి, కాలు వాపు అన్న కారణంతోనే ఆమె అడ్మిట్ అయింది హాస్పిటల్లో. 24 hours వాళ్ళు ఆమెని హై డోస్ అదే యాంటీబయాటిక్ ఇచ్చేసి ఈ అన్కాన్షియస్ చేసేసారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళంతటా వాళ్ళే ఆమె ఇక్కడ సీరియస్గా ఉందని, ఇక ఊపిరందట్లేదు అని చెప్పేసి వాళ్ళు మోహన్ రావు గారు ఇద్దరు డాక్టర్లను ఇచ్చి ఒక అంబులెన్స్ తోటి ఖమ్మం తీసుకెళ్ళి వాళ్ళు కేసు ఫైల్ అడిగినా కానీ ఆ డాక్టర్కి కేసు ఫైల్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ నుంచి ఖమ్మం తీసుకెళ్ళిన తర్వాత మొత్తం 5 నిమిషాలకు ఒక సూది, 10 నిమిషాలకు ఒక సూది వేసుకుంటా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత 20 నిమిషాలు ఆ డాక్టర్తో మంతనాలు ఆడి అక్కడ వదిలేసి వచ్చేసారు. వాళ్ళు వచ్చిన ఒక 1/2 hour అది సిపిఆర్ అవ్వట్లేదు, బ్రీత్ తీసుకోవట్లేదు అని చెప్పేసి చనిపోయిందని చెప్పారు వాళ్ళు. అది మాకు ఈ డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలి. ఓకేనా అండి, హాస్పిటల్ని సీజ్ చేయాలి. నా పిల్లలకి, చిన్న పిల్లలు, వాళ్ళకి ఏదో న్యాయం చేయాలి. అంతే ఆమె ఒక తలనొప్పి కానీ, దగ్గు, జలుబు దేంతో కూడా ఇక్కడికి అటెండ్ అవ్వలేదు, హాస్పిటల్కు రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళన్నీ లేని కాలు పోయినా పర్వాలేదు, నాకు కాలు తీసేయండి, నాకు మనిషి బతుకుంటే అంటే వాళ్ళు మనిషినే తీసేశారు. వాళ్ళు ఏంటి మనిషినే తీసేసి అసలు అసలు ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది? ఒక మోనిటర్లో 34 ఎందుకు ఉంది, 120, 180 ఎందుకు ఉంది అన్నా కానీ అదంతే ఉంటుంది, ఆమె ఊపిరి పీల్చుకోలేకపోతుంది అనేసి చెప్పారు. తప్పితే వాళ్ళు అసలు మీరు ఏం చేస్తున్నారు, మా వాళ్ళు పై వాళ్ళ డాక్టర్లకి మీ కేసు ఫైల్ ఇవ్వండి, పైన డాక్టర్లు ఉన్నారు, నేను వాళ్ళతోటి మాట్లాడి తీసుకుపోతున్నా కానీ వాళ్ళు కేసు ఫైల్ ఇవ్వలేదు. వాళ్ళు ఆమెకు తెల్లారి పొద్దున్నే అసలు ఇక్కడికి నాకు అర్థమై మోహన్ రావు గారు ఇక్కడికి అసలు ఎందుకు రావట్లేదని చెప్పిన తర్వాత ఆయన వచ్చి ఒకటైనా పరిస్థితి అర్థం చేసుకొని ఇది అప్పటికే ఏం లేదు, లాస్ట్ ఉంది ఇక్కడ అంటే అంత 1 day బిఫోరే ఇక్కడ ఒక ఆమె చనిపోయింది, ఎవరో చనిపోయారు. మళ్ళీ రెండో వ్యక్తి చనిపోతే వాళ్ళ హాస్పిటల్ రిప్యుటేషన్ పోద్దని చెప్పేసి వాళ్ళు వెంటిలేటర్ అంబులెన్స్ తీసుకొచ్చి వాళ్ళే తీసుకెళ్ళిపోయారు, మొత్తం లేకుండా చేశారు అంతే.